నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే కల్పించబడినవి అన్నారు. అసలు ఏ శాఖలో కల్పించారు, ఏ కంపెనీల్లో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారని ఎలా చెప్తారు అధ్యక్ష? 4 లక్షలు కాదు అధ్యక్ష, 9 నెలల్లో 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం 6 నెలల్లో 1,25,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో మెగా డిఎస్సి అధ్యక్ష చాలా స్పష్టంగా 4వ పేజ్ ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాలని చదవమంటున్నారు అధ్యక్ష. To date, investors have pledged investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. Potential. ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? మేము ఇచ్చామని చెప్పలేదు మేడం, ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నారు. ఎందుకు మీరు తప్పు రాసి చెప్తున్నారు అధ్యక్ష? చూపించండి అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎట్లా ఉందా? తెలుగులో అలా ఉందా? తీయండి, తెలుగు కూడా తీయండి. తెలుగు కూడా వచ్చమ్మా, తెలుగు తీయండి, పుస్తకం తీయండి, నో ప్రాబ్లం. కానీ సత్యదూరం మాటలు చెప్పకూడదమ్మా, మళ్ళీ సత్యదూరం మాటలు చెప్పకూడదమ్మా. అంటే అనిత గారు చెప్పండి. చెప్పండి, ప్రింటింగ్ మిస్టేక్ పడిందా ఏంటి చెప్పండి. లేదు, 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చూడమండి అధ్యక్ష, ఎక్కడైనా ఏ పేజీ? 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసింది అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి. నేను చదువుతున్నాను మేడం, ఇది గవర్నర్ ప్రసంగమే మేడం. పేజ్ నంబర్ 4. గురుగారు దళితులపైన ఎవరు దాడి చేశారు అందరూ తెలుసండి. కూర్చోండి స్వామి, కూర్చోండి. కోర్టుకెళ్ళారు మీరు, కూర్చోండి కూర్చోండి సార్. మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది, మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మేడం గారితో నేను మాట్లాడుతున్నా, నేను మేడం గారితో చర్చిస్తున్నా. మీరు దళితుల పైన మీరు దాడి చేసి దళితులు గుండు కొట్టించిన వ్యక్తి మీరు మారుతారా? అధ్యక్ష, మీరు ఎట్లా మారుతారు? దయచేసి కూర్చోండి. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎందుకు మారుతారు? మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తు, ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు. ఇంకో సభ్యుడేమో డోర్ డెలివరీ కూడా చేశారు. అవసరం లేదు మాట్లాడేది. హలో బ్రదర్, కోర్టుకెళ్ళింది మీరు. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా, ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇక్కడ చాలా స్పష్టంగా అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. మళ్ళీ చెప్తున్నా. టు డేట్ ఇన్వెస్టర్స్ ఆర్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా భయ్? మీ సభ్యుడు లేరు. ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి కదా? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు భయ్, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదర కొట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడారు. మరి ఎట్లా తెలుగులో మాడితే చెప్పంటారు, ఇంగ్లీష్ లో మాడితే చెప్పంటారు, ఇంకా ఏ భాష మాట్లాడాలి? లోకేష్ గారు సార్ క్లియర్ గా 4వ పేజ్ లో టు డేట్ ఇన్వెస్టర్స్ హావ్ ప్లెడ్జ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6.5 lakh crores విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ 4 lakh jobs. అధ్యక్ష, ఇది మా పార్టీ విధానం, ఇది ప్రభుత్వ నినాదం. క్లియర్ గా చెప్పాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష. దయచేసి మేడం గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి. ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీద కించపరిచారు అధ్యక్ష. మీరు ఇంగ్లీష్ మీడియం చదివారు, మీనింగ్
అధ్యక్ష బుక్ లో రీడౌట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష. మెసేజ్ కమ్యూనికేట్ అయింది. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు. ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు, ఆయన క్లియర్ గా చెప్పారు. చెప్పారు కదా అధ్యక్ష. గవర్నర్ గారు ఏం చదివారు ఇంగ్లీష్ లో? గవర్నర్ గారు ఇంగ్లీష్ లో చదివిందని వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు. కల్పన చేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అధ్యక్ష 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 ఇప్పుడు అధ్యక్ష ఒక విషయం అధ్యక్ష. ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది, క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష. మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు, ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష. పార్టీ విధానం ఇది చాలా, ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది. గతంలో ఎన్ని పరిశ్రమలు పోయినాయి అటు కూడా స్పీచ్ లో చెప్తా, వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసే అలవాటు అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు కూర్చోమనండి. వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష. చర్చ జరగాలి. ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాడకూడదు, చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం అధ్యక్ష. ఇది పార్టీ ప్రభుత్వ విధానం. ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష. ఇప్పుడు 6.5 లక్షల కోట్లు. త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్, చెప్తున్నాను, చదువుతున్నాను సార్. 4th పేజ్ లో టు డేట్ ఇన్వెస్టర్స్ have pledged investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. ఇది చెప్పారు అధ్యక్ష. అంటే ప్రొవైడ్ చేస్తాము, నాకు అపాయింట్ అధ్యక్ష అధ్యక్ష ఓకే ఓకే. కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష. ఓకే చెప్పలేను తెలుగులో కూడా అధ్యక్ష. చాలా మీరే అన్నారు అధ్యక్ష, నేను అనలేదు. నేను ఎక్కడ అనలేదు, దయచేసి కూర్చోండి. నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష. కూర్చోండి. గౌరవ సభ్యుల నుంచి మాకు ఇంగ్లీష్ రాదు, దయచేసి తెలుగులో మాట్లాడిన కూర్చోండి. తెలుగు పుస్తకం తీసుకుని నేను చెప్తాను అధ్యక్ష. 3వ పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడింది. నియమించలేదు, అవకాశాలు కల్పించబడింది. ఆపర్చునిటీ క్రియేట్ చేశాం, ఆపర్చునిటీ క్రియేట్ చేశాం. నేను 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. అవకాశాలు కల్పించబడి నియమించని చెప్పలేదు. తెలుగులో చెప్తున్నా అధ్యక్ష. నాకు ఒకటి పంపించండి, తెలుగు చదివించాలి అధ్యక్ష. నాకు ఆ బుక్ ఒకటి పంపించండి. మీరు తీసుకోండి. తెలుగు ఇంగ్లీష్ సార్, రెండు పంపించారు నారాయణ గారు. ఇంగ్లీషా? అదే అవకాశాలు కల్పించబడి ఆపర్చునిటీ తెలుగులో 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. అవకాశాలు నియామకాలు కాదు, అది నియమించడానికి అవకాశాలు కల్పించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే లోపి గారు. సార్ అధ్యక్ష, చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది. భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది. అది వాస్తవం, అది కాదనడానికి లేదు. కాబట్టి ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటాము. కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్లో వస్తాయి 4 లక్షల ఉద్యోగాలు, అవకాశాలు కల్పించాము, ఫ్యూచర్లో వస్తాయనేది మీరు మీ తాలూకా భావం, మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం.
అబ్సల్యూట్లీ there is no controversy. Absolutely there is no controversy. కాదు అధ్యక్ష, ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు. అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడింది ఉంది. మీరు థర్డ్ పేజ్ సార్, లాస్ట్ పాయింట్ చదవండి సార్. థర్డ్ పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోకపోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్, చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఏమంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే 2-3 సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదానికి, అది నేను అనేది అదే చెప్తున్నాను. మేము ఇప్పుడు కల్పించాం అనలేదు త్రిమూర్తులు గారు, మేము ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్. మేడం గారు ఏమన్నారంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు మీరు అని చెప్పారు, ఎక్కడ ఇచ్చారని అడిగారు. మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే. ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వెర్షన్ కి తెలుగు వెర్షన్ కి సమ్ డిఫరెన్స్ ఉన్నది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. దాని ప్రకారము 4 లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది. మా గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు బాబు ఇగో అమ్మా నువ్వు నీకు మనం వాడుక భాష మనం రోజు మాట్లాడుకుంటాము, నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు. చదువు 4 లక్షల మందికి ఒక విషయం అధ్యక్ష 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది అంటే అర్థమేంటి? అవకాశం అంటే కల్పించబడింది అంటే కూర్చోండి, మాట్లాడతాను కూర్చోండి, కూర్చొని మాట్లాడతాను. వాళ్ళ యొక్క విధానం చెప్పారు. ఫ్యూచర్ లో మేము చెప్పింది ఎవరికంటే మంత్రులు రిజిస్టర్ అవుద్ది. దయచేసి కరెక్ట్ కూర్చోమనండి, దయచేసి ఇక్కడ కాంట్రవర్సీ అది. కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి, గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి చెప్పారు. అది చెప్పండి మా చెప్పారు. ఒకటి ఇంకోటి దాని చిన్న ఇంకోటి యాడ్ చేస్తాను. దీన్ని కరెక్ట్ చేయండి. ఎవరైతే వెర్షన్ రాశారో, ఎవరైతే తెలుగు వెర్షన్ చేశారో వాళ్ళని కరెక్ట్ చేయండి. తప్పే ఉంది. కరెక్ట్ చేస్తామని చెప్పడానికి ఇబ్బంది ఏంటి? కరెక్ట్ చేస్తామని చెప్పడానికి ఇబ్బంది ఏంటి? కూర్చోండి, క్లారిఫై అయింది. కూర్చోండి, క్లారిఫై అయింది. తెలుగు తప్పుదే ఉండే మాత్రం సారీ సార్ తప్పుదే ఉండే నో కరెక్ట్. మా మెంబర్ చెప్పింది కరెక్ట్, అది తప్పుదేవిడి. నో నెక్స్ట్ మంత్రి గారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే అరే దీనికి కూర్చోండి, ఇంకా కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. అమ్మా నువ్వు చెప్పమ్మా, కంటిన్యూ చేయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సి మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయింది అధ్యక్ష, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివర్య లోకేష్ గారు జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివర్యులు చెప్పడం జరిగింది అధ్యక్ష. క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే 9 నెలల్లో ప్రభుత్వం తాలూకా నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క డిఏ కూడా 9 నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష. అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని ఏడాది ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష. అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయింది, 9 పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష. ఇప్పుడు 9 నెలలు అయినా కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష చైర్మన్లు బెదిరిస్తాయంట అధ్యక్ష, ఎక్కడ బెదిరించా? మేడం గారు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు. చట్టపరంగా ఏమన్నా చేస్తాం.
చైర్మన్లు బెదిరించండి ఎట్లా అధ్యక్ష ఇది సార్ ఏబిబిఎస్సి సిపిఎస్ రద్దు చేస్తారన్నారు, రద్దు చేస్తారా చెప్పనండి సార్. సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టి వెళ్ళారు సార్. పోలీస్ సోదరులు రావాల్సిన సరెండర్ చాలా పెండింగ్ పెట్టారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం 1 సరెండర్ క్లియర్ చేస్తాం సార్. బ్యాలెన్స్ కూడా క్లియర్ చేస్తాం సార్. జీతాలు సకాలంగా 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాము అని చేస్తున్నాం. సింపుల్ గా ఇట్లా చైర్మన్లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది? దయచేసి అర్థం చేయండి అధ్యక్ష. ఎన్ని లెక్క నుంచి తొలగించాలి అధ్యక్ష. చైర్మన్లు బెదిరించాం, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేసి కోరుతున్నాం. రిప్లైలో 9 నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అంటే చాలా మంచి అవకాశం. నేను ఒప్పుకోట్లేదు. ఐఎమ్ సారీ అధ్యక్ష. నో 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 నో. ఎవరు చెప్పారు అధ్యక్ష? అది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు తల్లి? ఎవరు చెప్పారు సార్? అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు నాయకులు కలిసికట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు. ఎన్నికల ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా 1 అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, కలిసికట్టుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష. మేము పదవులు అడగలేదు అధ్యక్ష. రాష్ట్రం నిధులు ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడండి, దివాలా ఎత్తేసింది, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది, గత ప్రభుత్వం చేతకంతనం వల్ల ఇబ్బంది పడుతున్నాం, మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష. విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష. చివరి అమరావతి నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష. పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష. అది ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. దయచేసి మేడం గారు వస్తే విత్డ్రా దట్ పాయింట్. మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. అది మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష. మేడం గారు వస్తే విత్డ్రా దట్ పాయింట్ అధ్యక్ష. ఇది చాలా సీరియస్ గా మేము తీసుకుంటాం అధ్యక్ష. అందరూ అంగీకరించాల్సిన నిజం, మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష. సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష చూడండి అధ్యక్ష, మాట మార్చుతారు. స్టేట్మెంట్ ఏంటి? మనోడే రాస్తున్నాడు, స్టెనో ఉన్నాడు, స్టేట్మెంట్ ఏంటి అధ్యక్ష? నేను అది రికార్డ్ నుంచి తొలగించాలి అధ్యక్ష. అది సీరియస్ అలిగేషన్. సీరియస్ అలిగేషన్ చేశారు మేడం గారు, మా పైన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు ఉంది, లేదా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడారు. కరెక్ట్ కాదు అధ్యక్ష. నో మేడం గారు వస్తే విత్డ్రా దట్ అధ్యక్ష. చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేము ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు, మా పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, అన్కండిషనల్ సపోర్ట్ చేశాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం. గత 9 నెలలు పూర్తి చేయలేదు సార్. మీరేమన్నారు అధ్యక్ష? ఒక్క నిమిషం, మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష? పులివెందుల ఎమ్మెల్యే ఏమన్నారు? గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ఏమైంది? మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా? అన్ని బిల్స్ మీరు 5 సంవత్సరాలు సపోర్ట్ చేశారు. ఏమైంది? ప్రత్యేక హోదా తీసుకురాలేదు. మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ, జనసేన సభ్యులు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన 2 పార్టీలు కలిసి అన్కండిషనల్ గా ఇండియన్ మేము సపోర్ట్ చేశాం. ఎన్నికల ముందర కూడా చెప్పాను ప్రజలకి. నేను చెప్పాను అధ్యక్ష. ఒక్క నిమిషం సార్, మేము 24 ఎన్నికల్లో ఏం చెప్పాం? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది. కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది. రైల్వే జోన్ ఎవరు కాపాడారా? నేను కాపాడాను. విశాఖకు మీరు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 13,000 కోట్లు చంద్రబాబు గారు పైన ఉన్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష. 13,000 కోట్లు తీసుకొచ్చాం. మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మాట్లాడండి, మీరేం చేశారు 5 సంవత్సరాలు? ఏం చేశారు మీరు 5 సంవత్సరాలు? అడుగుతున్నా. అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చాం. పోలవరం గాలి వదిలేశారు మీరు. బుల్లెట్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు. ఏమేరైనా పెద్ద మాట్లాడతారు. పోలవరం నిధులు తీసుకొచ్చారు. 6.5 ప్యాకేజ్ కి మొన్న 1000 కోట్లు రిలీజ్ చేశాం. నో అధ్యక్ష, ఐఎమ్ ప్రొటెస్టింగ్. మేడం గారు హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఐఎమ్ సారీ. ఓకే, సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు, ఐఎమ్ నో ప్రాబ్లం. కానీ ఏదో మేము వాళ్ళని
థ్రెటన్ చేస్తున్నట్టు ఏదో మా పైన ఆధారపడే పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము ఏనాడో అనలేదు. మా సపోర్ట్ అన్కండిషనల్. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. అది చాలా క్లారిటీగా ఉంది అధ్యక్ష. కానీ దయచేసి అది మటుకు రికార్డును తొలగించాలి అధ్యక్ష. రికార్డును పరిశీలించి చూద్దాం. అధ్యక్ష చూడాలి కదా. ఇప్పుడు ఆ రికార్డు చూసి ఆ మాటలుంటే తొలగిస్తాం. కూర్చోండి. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ చాలా ఆవేశంగా ఆయన తాలూకు మాటలు చెప్తున్నారు. నేను 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 మీ ద్వారా ఆయనకి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే, ఇవాళ జరుగుతున్న చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి, ఈ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ మన 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 ఈ కూటమి ప్రభుత్వం ఆధారపడి ఉంది అక్కడ. కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు రావాలనేది ఆవిడ ఉద్దేశం. ఆవిడ తాలూకు ఉద్దేశం. ఆవిడ ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాన్ని కాదు అవునా అనేది మంత్రి గారు దయచేసి మంత్రి గారు ఆయన చెప్పిందంతా చెప్పండి. ఆయన చెప్పింది పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. మళ్ళీ ఏమనుకో డోంట్ థింక్ ఎందుకంటే మాట్లాడండి. మళ్ళీ మీరు చెప్పండి. ఆమె చెప్పింది అది కాదు, మా మీద ఆధారపడలేదు, లేదు మాకు అవసరం లేదు అని అంటే అదొక వేరే విషయం. ఇప్పుడు మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము ఉన్నామని. ఎస్, రాష్ట్ర ప్రయోజనం. ఆ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగంగానే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఈ అంశాలు చేయమని చెప్తుంది మా సభ్యురాలు. ఆ ప్రయోజనాలు తీసుకోమనే చెప్తుందే మా సభ్యురాలు. అంతకంటే ఇంకో ఉద్దేశం లేదు. మీరు చెప్తున్నారు ఏమని, అప్రస్తుతంగా సభలో లేని వ్యక్తులను వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన తీసుకున్నారు. మరి అంతకుముందు ప్రభుత్వంలో 2004 నుంచి 2014 నుంచి 19లో ఉన్నప్పుడు ఏంటి మరి ప్రత్యేక హోదాను తీసుకుని ప్రత్యేక ప్యాకేజీకి వచ్చి మీరు వచ్చి అయిపోలేదు, అంత మొత్తం అయిపోలేదు. ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలనే విషయం వారికి తెలియదా? ఎందుకు చేశారని? ఎందుకు చేశారు? అప్పుడున్న సందర్భం బట్టి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఈ కర్మ ఎందుకు ఈ రాష్ట్రానికి కర్మ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇది దృష్టి వచ్చింది ఆలోచించారు. కాబట్టి దయచేసి సమయం పాటించి సభ్యులు మాట్లాడుతుందేంటి, తర్వాత మీరు దానికి మీరు రిప్లై చెప్తారు. చెప్పండి. మీ రిప్లైలో మీ ఇష్టం ఏం చెప్తారో చెప్పండి. మేము వింటాం ఇక్కడ కూర్చొని. వాస్తవాలు చెప్పండి. మీరు ఇంటర్ప్రిటేషన్ చేయడం, గౌరవ మంత్రి మాట్లాడడం అది సంబంధించిన దయచేసి కొంచెం కోపపట్టండి. మీరే కదా రిప్లై చెప్తారని అనౌన్స్ చేశారు. రిప్లై మీరే చెప్తారు. చెప్పండి, తప్పేముంది. వెయిట్ చేయండి 10 నిమిషాలు. అంతేగాని ఈ విషయాన్ని చెప్పుకునేంటుంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి దయచేసి మంత్రి గారు సమయం పాటించి సందర్భాన్ని బట్టి మాట్లాడడం అనేది సంబంధించింది నేను తెలియజేస్తాను. లోకేష్ గారు. అధ్యక్ష, ఇప్పుడు హౌస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, లైవ్ లో కూడా చూస్తారు. మేడం గారు మాట్లాడుతూ ఎగతాళిగా మేమేదో అన్నాము మా పైన. మేడం గారు ఒక్క నిమిషం పూర్తి చేయండి. ఎవరో సభ్యులు చెప్పారు, నేను పూర్తి ఎవరికి నేనేం మాట్లాడలో మళ్ళీ నేను ఇప్పుడు నుంచున్నా నా ఛాన్స్ మాట్లాడి నేను ఎగతాళి చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మా పైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం. ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి, పెట్టుబడులు నిధులు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం. రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష. విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం, మళ్ళీ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వాజ్పేయి గారు కాపాడారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు. మేము వెళ్ళి మాట్లాడాం, మేము చర్చించాం, అది జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం, పోలవరానికి నిధులు తీసుకొచ్చాం. సో అధ్యక్ష మళ్ళీ నేను మేడం గారిని కోరేది, కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం. వక్రీకరిస్తూ ఎగతాళి చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము అన్కండిషనల్గా సపోర్ట్ చేసాం. యూఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అధ్యక్ష. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను? మా సపోర్ట్ అన్కండిషనల్. ఎన్నికల ముందల మేము చేరం ఎన్డీఏలో. ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏలో మేము కానివ్వండి, పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి, మేము చేరం, అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నాం.
దాంట్లో భాగంగానే ఈరోజు ఎప్పుడు రాని విధంగా మీరు 5 సంవత్సరాల్లో తీసుకురాని నిధులు మేము 9 నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష. అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. దయచేసి అది గమనించుకుని కోరుతున్నాను. అందుకే అధ్యక్ష రికార్డులు చూడండి, నాకు తప్పు అర్థం ఉంటే ఓకే, నో ప్రాబ్లం, కానీ దయచేసి రికార్డులు పరిశీలించి తొలగించాలని కోరుతున్నాను. కూర్చోండి కూర్చోండి ప్రత్యేక హోదాని మేడం, మీరు కాంట్రవర్సీ లేకుండా త్వరగా క్లోజ్ చేయండి. ప్రత్యేక హోదాని ఎందుకు సాధించలేకపోయారో ప్రసంగం ద్వారా గవర్నర్ గారు చెప్పుంటే బాగుండేది అనేసి నా ఉద్దేశం అధ్యక్ష. సరే అధ్యక్ష, ఇంకా ధరల కోసం తీసుకుంటే ఎన్నికల ముందు చెప్పారు అధ్యక్ష, కరెంట్ బిల్లులు తగ్గిస్తామని చెప్పారు, పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూటమి 9 నెలల్లో అసలు ఈ స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు లేనట్టుగా ధరలు పెరిగిపోయాయి అధ్యక్ష. అసలు అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సులు తగ్గిస్తామన్నారు, ధరల మీద అవి కూడా రూపాయి కూడా తగ్గించలేదు అధ్యక్ష. అది మీ సబ్జెక్టా? ఇవన్నీ కూడా ఎందుకు తగ్గించలేదు అనేది గవర్నర్ గారు ప్రస్తావించలేదు అధ్యక్ష. ప్రతిదానికి లేదు, గత ప్రభుత్వం పెంచిన 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది. కరెక్ట్ కాదండి. ఏంటంటే ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి లేకపోతే ఎలాగా? సభ ముందుకు జరగాలి కదా, సభకు ముందుకు వెళ్ళాలి కదా. విద్యాశాఖ మంత్రి మాట్లాడతాడు. మేడం గారు మాట్లాడతా. ఇప్పుడు రిప్లై ఉంది, వాళ్ళు ఏదైనా కరెక్ట్ కాకపోతే మీరు కరెక్ట్ చేయండి, రిప్లైలో తప్పేం లేదు. ప్రతి సబ్జెక్ట్ కి వెంటనే క్లారిఫై చేయాలంటే అది సభ ముందుకు పోదు. కాదు కదా సార్, ప్రతి అడుగడుగునా కూడా ప్రతి వాక్యంలో కూడా సత్యదూరమైన మాటలు మాట్లాడేటప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు సమాధానం చెప్పకపోతే బయటికి ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్న ఉద్దేశం కోసమే మేమందరం కూడా ఎక్కడైతే సత్యదూరమైన మాటలు చెప్పినప్పుడు మేము ఇంటరప్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం సార్. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడం ఏమన్నారు, కరెంటు బిల్లులు పెంచామన్నారు. మేమైతే ₹1 కూడా కరెంటు బిల్లు పెంచలేదు. గత సెషన్లో కూడా వీళ్ళు ఒక ప్రశ్న వేస్తే దానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంటు బిల్లు పెంచలేదు. గడిచిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దాదాపు 9 సంవత్సరాలు 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది అని చెప్పి కూడా పోయినసారి కూడా చెప్పడం జరిగింది సార్. అన్నాం అధ్యక్ష, మరి 15,000 కోట్ల భారం ఎలా పెరిగింది? విద్యుత్ పెంచలేదు సార్, సార్ పెంచలేదు, పెంచము. ఎన్నికల్లో ఏమో సంపద సృష్టిస్తాము, ఆస్తులు సృష్టిస్తామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడైతే అప్పులు సృష్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో మనం చూసాము అధ్యక్ష, అరచేతిలో స్వర్గం చూపించారు. ఈరోజు చూస్తే ప్రజలైతే నరకం అయితే అనిపిస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్ గా ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష. ఇప్పుడైతే బాధుడి గ్యారంటీ అన్న టైపుగా అయితే పాలన ఉంది అధ్యక్ష. అది అందరూ అంగీకరించాల్సిన నిజం అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకైతే అమ్మఒడి వచ్చేది, విద్యా దీవెన వచ్చేది, వసతి దీవెన, చేయూత, అసలు ఇవన్నీ వచ్చేవి అధ్యక్ష. రైతు భరోసా అన్ని వచ్చేది. ఇప్పుడైతే కూటమి దగా అనే పాలసీ మాత్రం వస్తూ ఉంది అధ్యక్ష, అంతకంటే ఇంకేం రావట్లేదు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, 9 నెలల్లో తీసుకుంటే గతంలో శరవేగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్, పిహెచ్సిల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ఆగిపోయి అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయి అధ్యక్ష. సచివాలయ వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయి ఉద్యోగులను కూడా కుదించేశారు అధ్యక్ష. 2,60,000 మంది వాలంటీర్స్ అయితే రోడ్డును పడేశారు అధ్యక్ష. వాలంటీర్స్ ఎంత దారుణంగా మోసం చేశారంటే ఎన్నికల టైంలో అధ్యక్ష, ముఖ్యంగా రామానాయుడు గారు ఎంత ఘోరంగా అంటే అందరికంటే అధ్యక్ష వాలంటీర్ విషయం లోకేష్ గారు మాట అధ్యక్ష, వాలంటీర్ల చేత వాళ్ళే రాజీనామా చేయించారు, అంతా రాజీనామాలు చేయించారు సార్. మీరు రాజీనామా చేయించలేదా? కూర్చోండి. ఎల్ఓపి గారు రాజీనామా చేయించలేదా మీరు? ఒక్క నిమిషం సార్. మీరు తప్పుడు సత్యదూరం మాటలు మాడి లైవ్ లో మేము చెప్పేస్తాము, తర్వాత మేము వాకౌట్ చేసేస్తాము అని చెప్పి మీరు వెళ్ళిపోతారు. నాకు తెలుసు వెళ్ళరా. మీరు వాకౌట్ ఆకులు ఉంటే నేను మాట్లాడతాను, ఉంటారా? చివరి నిమిషం వరకు ఉంటే నేను ఎందుకంటే అధ్యక్ష గత 2 సెషన్లు మీరే చూశారు, అట్లా వెళ్ళిపోతారు మళ్ళీ బయటికి, ఆ తలుపు నుంచే వాకౌట్ అంటారు. అధ్యక్ష ఏమవుతుందంటే అధ్యక్ష,
ప్రతి సెషన్ లో సత్యదూరం మాటలు మాట్లాడేసి సింపుల్ గా తప్పించుకుంటున్నారు అధ్యక్ష. Please, మంత్రి గారు. సో క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి, అధ్యక్ష మీరు క్లోజ్ చేయండి. ఫైనల్ అధ్యక్ష 2 నిమిషాలు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కావాలంటే వీడియో చూపిస్తాను అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చాక 5,000 నుంచి 10,000 చేస్తాము, 10,000 అవ్వగానే చించినాడ పూతరేకులు చాలా ఫేమస్, అవి ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష. వాలంటీర్స్ నమ్మి ఓటేసే ముందు చించినాడ పూతరేకులు ఏమో ఆర్డర్ పెట్టేసి వీళ్ళు ఓటేసి వచ్చారు అధ్యక్ష. చూసేసరికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఉద్యోగాలన్నీ తీసేశారు అధ్యక్ష. భవిష్యత్తు నా శాఖ అధ్యక్ష, చించినాడ పూతరేకులు నా శాఖ అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఎస్ అధ్యక్ష క్లోజ్ చేద్దాం. ఇదే మాట్లాడదు. ఇదే సభలో నేను చెప్పాను అధ్యక్ష. 2023 ఆగస్టు నుంచి వాళ్ళు పెట్టిన వాలంటీర్లు రెన్యువల్ చేయలేదు అధ్యక్ష. రెన్యువల్ చేయకుండా లేని వాళ్ళు రాజీనామాలు డ్రామాలు ఆడతారు వీళ్ళు. మేము అనుకున్నాం బయట ఉన్నాం అధ్యక్ష, ఉన్నారేమో రెన్యువల్ చేస్తే జీతాలు ఇద్దాం అనుకున్నాం అధ్యక్ష. రెన్యువల్ చేద్దామని చూస్తే వాళ్ళు లేరు అధ్యక్ష. లేని వాళ్ళకి ఇవ్వలేకపోయాం, అసత్యాలు మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు ఎంత పాల్కులాడినా ఎంత సానుభూతి చూసినా వీళ్ళు చేసిన ద్రోహాన్ని వాళ్ళు గమనించారు అధ్యక్ష. వీళ్ళు చేసిన మోసాన్ని గమనించారు అధ్యక్ష. ప్రజలు వీళ్ళు తిరస్కరిస్తే వీళ్ళు ఇంకా నీతులు మాట్లాడతారు అధ్యక్ష. అయిపోయింది, 11తో కూర్చోబెట్టారు. అయినా కానీ ఆ రోజు అమ్మఒడి అది చేశాము. జనాలు తీర్పించారండి, జనాలు తీర్పించారు. ప్రజా తీర్పును గౌరవించండి మీరు. క్లోజ్ చేయండి.